అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల బిల్లుల్లో కొత్త సమస్య అనేది ఒకటి ఏర్పడింది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా మనకి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా పే స్లిప్స్ అనేటివి మనకి డౌన్లోడ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బిల్ నెంబర్ ఆధారంగా బిల్ స్టేటస్ని చెక్ చేస్తే చాలా వరకు బిల్ అన్నీ కూడా అప్రూవ్ అయ్యి ఇక్కడ మనకి ఇక్కడ ఈ బిల్ అయితే ఇంకా కొన్ని నాట్ అప్రూవ్లు ఉన్నాయి. చాలా వరకు 90% బిల్ అయితే అప్రూవ్ అయి ఉన్నాయి. అప్రూవ్ అయితే మనకి ఇక్కడ గ్రీన్ ఛానల్లోకి వెళ్తూ ఉంది ప్రతిసారి కూడా. అయితే ఈసారి మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వస్తూ ఉంది. మనకి ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా బిల్ అలాగే ఉన్నాయి. నిన్న ఏమైనా కదలిక వస్తుందేమో చూసాం. కనీసం ఈరోజైనా మార్పు వస్తుందేమని చూడడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పటికి రాత్రి వరకు అంటే 29వ తేదీ రాత్రి వరకు కూడా మనకి ఎటువంటి కదలిక అయితే లేకుండా ఇంకా మనకి ఫండ్ క్లియరెన్స్ కోసం వెయిటింగ్గా ఉన్నట్లుగానే వస్తూ ఉంది. మనకి ఇంకా గ్రీన్ ఛానల్ కూడా దశలోకి చేరలేదు కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు మనకి గ్రీన్ ఛానల్ వచ్చుంటే కనీసం కొందరికైనా 1-2 తేదీల్లో జమ అయ్యాయి, మిగిలిన వారికి కొద్దిగా ఆలస్యంగా అయినా జమ అయ్యాయని అనుకునేవారు. కానీ ఇంకా మనకి గ్రీన్ ఛానల్ కూడా కొన్ని బిల్లులు కూడా వెళ్ళలేదు కాబట్టి చాలా ఆందోళనగా ఉన్నారు. ఇక ఈరోజైతే కదలిక వచ్చే ప్రసక్తి అయితే లేనట్లుగా తెలుస్తుంది. అయితే కనీసం రేపు ఉదయానికన్నా కనీసం బిల్లన్నీ ఈ గ్రీన్ ఛానల్కైనా వెళ్తాయా లేదని ఎదురు చూస్తున్నారు. తర్వాత మనకి ఒకవేళ రేపు ఉదయంలో ఎటువంటి మార్పు ఏమైనా వచ్చినట్లయితే తర్వాత ఉదయాన్నే ఒక వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా అయ్యుండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకేమైనా దీని ఎందుకు ఇలా వస్తుంది అనే దాని సమాచారంతో మనం తర్వాత వీడియోలో వివరంగా దీనికి సంబంధించి సమాచారం చూద్దాం.